సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో విషాదం నెలకొంది. రంగనాయక సాగర్లో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు గజ ఈతగాళ్లు. మృతులు మీరాజ్ అర్బాస్ గా గుర్తించారు. ఒకరిని కాపాడగా మరొకరు గల్లంతయ్యారు. ఇక సరదాగా నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ చూసేందుకు వరంగల్ నుంచి వచ్చిన 2 కుటుంబాలు ఇందులో దుర్మరణం పాలయ్యారు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక అలర్ట్ చేయాలనుకుంటున్నా. నేను సమ్మర్ ఉంది, బాగా ఎండ పెద్దగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎండ కాస్తోంది. కొంత చల్లగా వెళ్దామని చెప్పి చెరువుల దగ్గరికి, వాగుల దగ్గరికి, వంకల దగ్గరికి, డ్యాముల దగ్గరికి వెళ్ళిపోయి ఏదో సరదాకని వెళ్తుంటారు చూసారా. దయచేసి మీ పిల్లలను కనిపెడుతూ ఉండండి. దయచేసి తల్లిదండ్రులని వేడుకొని అడుగుతున్నాము, మీ పిల్లల్ని కనిపెడుతూ ఉండండి. సరదానే ఈ రకమైనటువంటి ప్రాణాలు తీస్తుంటుంది. సో కొంత చల్లగా ఉండాలి, చల్లని ప్రాంతాలకు వెళ్దాము. నీటి సరస్సు దగ్గరికి వెళ్తే కొంత హాయిగా స్విమ్ చేయొచ్చు, అక్కడ ఆటలాడుకోవచ్చు అని చెప్పి ఎండాకాలం సమయంలో చాలామంది కూడా ఇటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇటువంటి సరదాలే మీ పిల్లల ప్రాణాలు తీస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండండి. ఇటువంటి ప్రమాదమే అక్కడ చోటు చేసుకుని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఇటువంటి ప్రమాదమే జరిగింది. రంగనాయక సాగర్లో 4 గల్లంతయ్యారు. 2 మృతదేహాలు వెలికి తీశారు గజ ఈతగాళ్లు. మరొక మృతదేహాన్ని ఇంకా గల్లంత అయిపోయింది. ఒకరిని కాపాడగా మరో 2 గల్లంతయ్యారు. సో మృతులు మిరాజ్ అర్బాస్గా గుర్తించారు. ఒకరిని కాపాడగా మరొకరు గల్లంతయ్యారు. సరదాగా నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్ చూసేందుకు వచ్చినటువంటి వరంగల్కు చెందిన 2 కుటుంబాలు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం 2 అక్కడ మరణించినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ కుటుంబీకులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. విషయం ఎప్పుడు వచ్చారు మీరు వరంగల్ నుండి? 10:30కి వచ్చినాం సార్. ఇక్కడికి 12:30కి వచ్చినాం. వచ్చి పిల్లలు ఇక్కడ గడ్డ మీద ఆడుకున్నారు. చిల్లర వాళ్ళు ఆడుకున్నారు. ఇక పెద్దోడును ఈ అమ్మాయిలు గిట్ట కొంచెం లోపల వెళ్ళి నేనేంటంటే పిల్లలు కొంచెం అన్నం తిన్న బయటికి రండి చెప్పిన. గడ్డ మీద చిన్న 2 పిల్లలు మునిగిన పిల్లలు ఈ అల్లుని అక్కడ వాళ్ళని స్నానం చేసినారు. ఇక వాళ్ళకి రమ్మని చెప్దామని చెప్పి వీళ్ళకి 2 పంపారు. వాళ్ళు వచ్చారు కదా. వీళ్ళు అట్లా లోపల కూర్చుకుపోతాను నీళ్ళు లోపల వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఏంటంటే వీళ్ళని కాపాడడానికి పోయిండు. వరంగల్ నుంచి ఎందుకు వచ్చారు మీరు సిద్దిపేటకు? ఇదే చూడడానికి. ఇది చూడడానికి వచ్చారా, వేరే పని మీద వచ్చారు? ఇదే ఇది చూడడానికి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పడ్డ పిల్లలు? ఈ అబ్బాయి 15 సంవత్సరాలు, పాప 13 సంవత్సరాలు ఉంటుంది, 14 సంవత్సరాలు ఉంటుంది.